మోడీ గారు అంటే అభిమానం ఉన్నది, అంతే అభిమానం రాజేందర్ అన్న అంటే ఉన్నది. అందరూ చెప్తా ఉన్నారు ఏంటిది, అందరూ మనం ఒకటే కుటుంబం, మనకు వర్గాలు లేవు, భేదాలు లేవు అని చెప్తారు. కానీ నేను ప్రాక్టికల్గా చూసింది ఏంటంటే, నాకు ఒక మండల కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు. పోస్ట్ ఇచ్చినప్పుడు రాజేందర్ అన్న ఉన్న ఒక సంవత్సరం కొంత గొప్ప గౌరవించారు. రాజేందర్ అన్న మల్కాజ్గిరికి రావడంతో రాజేందర్ అన్న మనిషి అని ప్రతిసారి మీటింగ్లకు పిలవడం, అక్కడ అవమానించడం. తర్వాత మన తిరంగి ర్యాలీ రోజు కూడా నన్ను పిలవడం జరిగింది. పిలిచి అక్కడ నేను ముందు వరుసలో నిలబడితే కొందరు వ్యక్తులు నువ్వు ముందెందుకున్నా వెనక్కి రమ్మని లాగడం జరిగింది. అప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కొందరు వ్యక్తులకు చెప్తే ఎవరు వాళ్ళని ప్రశ్నించలేదు. నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోయి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చున్నాను. 8 గంటల రాత్రి కూర్చుంటే జమ్మికుంట సంపతన్న వచ్చి వాళ్ళ ఈ భారతీయ జనతా పార్టీ పరుగు పోతుంది, మీరు ఇక్కడ కూర్చోవడం సరైనది కాదు అక్క, మేము ఇది పార్టీ వరకు తీసుకెళ్తామని చెప్పారు. వాళ్ళు ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదో నాకు తెలియదు, కానీ తీసుకెళ్ళినట్టుగా సమాచారం అయితే నాకు లేదు. అందరికీ ఇట్లాంటి అవమానం ఎవరికి జరగకూడదు. అందరూ ఆత్మగౌరవం ఉన్న వాళ్ళే. కానీ పేదరికంగా ఉంటాం కావచ్చు, ఆ పేదరికం అనేది ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు, డబ్బు కూడా అలాగే శాశ్వతం కాదు. ఎప్పుడైనా ప్రజలలో మనం మంచి వ్యక్తులుగా గుర్తించుకోవడమే శాశ్వతం అని నేను రాజేందర్ అన్న అడుగుబాటలో ఒక 13 ఏళ్ల నుండి నడుపుతున్నా. రాజేందర్ అన్న నేర్చుకున్న సంస్కారంతో నేను ఒక ఒంటరి మహిళను, నాకు 2 పిల్లలను, నేను 2019 వార్డు నెంబర్ గెలవడం జరిగింది. ఒక 20 లక్షల వర్కులు చేస్తే ఇప్పటికి 4 లక్షల వర్కులు పెండింగ్ ఉన్నాయి. రాజేందర్ అన్న ఇక్కడికి వచ్చి రాజేంద్ర దగ్గరికి ఇంత దూరం నేను రాలేని పరిస్థితి, పేదవాడిని అక్కడికి పోయి ఆయనకి చెప్పుకోలేని పరిస్థితి. నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కొద్ది రోజులు చూసిన తర్వాత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. నాకున్న గుంట భూమి లేదు, 2 పిల్లలు ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. దీని మీద రాజేందర్ అన్న బాగా కొట్లాడాలని, అంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వాళ్ళు బిల్లులు ఇవ్వలేదు, వాళ్ళు కొట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కొట్లాడారు, మన పార్టీ కొట్లాడాలని నేను ఈ సభకు తెలియజేసుకుంటాను. మనంతా కూడా వర్గం కాదు, మనమంతా భారతీయ కుటుంబ సభ్యులం, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులం. మన నరేంద్ర మోడీజీ అభిమాని. నేను ఈటల అభిమానిని. ఈటలో ఉన్నంత వరకే నేను ఈటలతో ఉంటాను, ఈ పార్టీలో ఉంటాను. ఈటలో ఉన్నంత వరకే భారతీయ జనతా పార్టీలో ఉంటాను. మరి ఈటల ఎందుకంటే నరేంద్ర మోడీజీ నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నాం. రాజేంద్ర అన్న కొరకే మనం ఇక్కడ వచ్చినాం. రాజేంద్ర అన్న మాట తీసుకోవడం కొరకే వచ్చినాం. ఇక్కడికి వచ్చింది రాజేంద్ర అన్న కొరకు. రాజేంద్ర అన్నని ఇప్పుడు తీసుకోపోయామని వచ్చినాం మనం. తెలుసా, మనందరం రాజేంద్ర అన్నని తీసుకెళ్ళాలని వచ్చినాం. రాజేంద్ర అన్న మన ఇవాళ మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామన్నా? ఇవాళ ఎందుకు వచ్చినాం మనం ఇక్కడికి? మన రాజేందర్ అన్న మనం బిడ్డ నేను పలాని కాడు ఉంటానా, మీరు కూడా నాతో ఉండాలంటే మనం పోయినాం, అంతే కదా. రాజేంద్ర అన్నకి అక్కడ సముచిత స్థానం లేదు. వాళ్ళు రాజేంద్ర అన్న ఆగం చేసినట్టు మన విలేజ్లలో మనం ఆగం చేస్తారు, అంతే కదా. మనం ఆయన ఆగం చేసిండ్లు, మన భవిష్యత్తు ఏమవుతుంది? రాజేంద్ర అన్న మన చేసిన తప్పు వల్ల మల్కాజ్గిరికి పోవడం జరిగింది. మల్కాజ్గిరిలో వాళ్ళు గెలిపించిళ్ళు. రాజేంద్ర అన్న ఎక్కడున్నా రాజేంద్ర అన్న గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రం మొత్తంలో. కానీ ఈ బీజేపీ పార్టీ నేను హక్కున చేర్చుకున్నా, నా రాజేంద్ర అన్నని మీకు గొప్పగా చూపిస్తారు అన్నటువంటి భావంతోనే మనందరం అలా పోయినాం. కానీ వాళ్ళు రాజేంద్రని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటా ఉన్నారు. ఎక్కడ పెట్టాలనో అక్కడనే పెడతా ఉన్నారు. మనల్ని కూడా అదే విధంగా ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్నా మా భవిష్యత్తు ఏంది? 20 ఏళ్ళ నుంచి నీకు చేదోడు వాదోడుగా మేము ఉన్నాం. మా పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఏంది? మీరు గొప్పగా ఉంటారు కావచ్చు, మేము కూడా గొప్పగా ఉంటాం అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఈరోజు పరిస్థితులన్నీ తారుమారైనాయి. రాజేంద్ర అన్న ఆగం చేస్తూ ఉన్నారు, మనల్ని కూడా ఆగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా మన భవిష్యత్తును మార్చుకోవాలనే విషయం గురించి మాట్లాడుకోవడం కోసం వచ్చినాం. మనం వాళ్ళని ఎవరిలో విమర్శించడానికి, వీళ్ళని ఎవరిలో విమర్శించడానికి రాలేదు. మనం ఇక్కడికి లక్ష్యతో మేము మన దాంట్లోనే ఇప్పుడు మన దగ్గర మాట్లాడేవాళ్ళు మనతోనే మాట్లాడతాను, అటు మాట్లాడతారు, ఇటు హార్ట్ఫుల్గా పనిచేసే వాళ్ళు మాత్రమే రాజేంద్ర అన్నతో ఉంటారు, రాజేంద్ర అన్నతోనే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో కూడా మేము ఏ పార్టీని చూసిపోలే,
టీఆర్ఎస్ పార్టీని చూసి పోలే, బీజేపీ పార్టీని చూసి పోలే, ఒక ఓన్లీ వ్యక్తిని చూసే పోయినాం. ఒక జెండా కింద పనిచేయడానికి పోలే. అదే రాజేంద్ర అనడానే నాకు ఏ పార్టీలు అవసరమే బిడ్డ అంటే మా పని మేము చేసుకున్నాం, సుతార్ పని చేసుకుంటాం, కూలి పోదాం. ఎస్, బరాబర్ చెప్తా ఉన్నాం. మేము ఓన్లీ వ్యక్తిని చూసే వచ్చినాం, వ్యక్తి కోసమే వచ్చినాం, వ్యక్తి కోసమే పని చేస్తాం. మాకే పార్టీలు లేవు, ఏ జెండాలు లేవు, ఏ నినాదాలు లేవు. మా జెండా, మా ఎజెండా రాజేంద్ర అన్నే. అన్న మీ అందరికైనా చిన్నోని నేను అన్న ఒక్క నిమిషం అన్న జర నిమ్మలా మాట్లాడి, మాకు అవకాశం రాదు, మమ్మల్ని మాట్లాడినారు. అయితే అన్న మన ముందున్న ఒక చిన్న విషయం అన్న, మీరు తప్పుగా అనుకోగారి. సరే రాజేందర్ సార్ మనకు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అందరికి అవకాశాలు ఇచ్చి బిడ్డ నువ్వు గెలిచి రాబో అన్నాడు. అప్పుడు మనకు గొప్ప ఉన్నాడు కాబట్టి మనం కూడా గొప్ప చూసుకున్నాం, అన్ని విధాలుగా నడిచినాయి. కానీ ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత ఏం తెలుసా, రాజేందర్ సార్ మనకి ఈ విషయం బిడ్డ ఇంక చేస్తానా, ఫలానా కమలాపూర్లో సతీష్ అంటూ నిలబెడతానా, ఫలానా విలేజ్ నిలబెడతానా అని చెప్తే వానికి కట్టుబడి వాడిని మనం గిఫ్ట్గా ఇస్తేనే మన రాజేందర్ సార్ ఎక్కడైతే చిన్నతనం అంటూ అక్కడనే గొప్పగా నిలబెట్టే ప్రయత్నం చేయగలుగుతాం మనం. సరే మనకు ఈ వ్యక్తిని నేను నిలబెడతాను బిడ్డ అంటే ఆ వ్యక్తిని మనం గెలిపించి గిఫ్ట్గా ఇచ్చే ప్రయత్నం చేయదు తప్ప చెల్లిగా సత్యానికి నేను ఎత్తానా, నాకు ఇయ్యలే రాజేంద్ర నాకు సత్యాన్ని నేను ఎత్తానా, చెల్వాన్ని సపోర్ట్ చేయని చెప్పేసి లాగలు కొట్టుకొని ఆవుల కార్లు ఇరగొట్టే ప్రయత్నం చేసి లాగలు కొట్టుకొని ఆవుల కార్లు ఇరగొట్టే ప్రయత్నం ఏదో కానీ చేసి రాజేందర్ సార్లు మళ్ళీ చిన్నతనం చేసే ప్రయత్నం చేయకుండా ఏ వ్యక్తినైతే సూచించిండో మనం కూడా అన్నగా మీకు ఒక వ్యక్తిని ఇస్తాం, ఈ వ్యక్తిని సపోర్ట్ చేస్తాం, నిన్ను మేము బొడగొట్టుకొని బాధపడతా ఉన్నాం. హుజురాబాద్ నియోజకవర్గం మొత్తం బాధపడతా ఉన్నది. ఇవన్నీ నువ్వు చెప్పిన వ్యక్తిని మీకు అప్పచెప్తాను, మీకు ఇస్తాం, నేను గెలిపిస్తాం అనేటువంటి భరోసా ఉన్నోళ్ళు మాత్రమే ఇక్కడ ఉండుర్రి, లేని వాళ్ళు అందరూ వెళ్ళిపోండి అన్న బాధ ఏం లేదు. లేదన్నా అటు దిక్కు ఇటు దిక్కు చేసుకుంటా మనోని మనం ఆగం చేసుకుంటా తప్ప హార్ట్ఫుల్గా చేసే ప్రయత్నం చేయరు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజేంద్ర అన్న మనసులాని కోరుకుంటా అన్న. నేను ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడడం, ఇన్ని సంవత్సరాలు అన్నతో ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేకపోయినా ముందే చెప్తున్నా, ఏమైనా తప్పులు మాట్లాడితే పెద్ద మనసుతో క్షమించండి సార్. ఒకటే సార్, హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ బీజేపీ బండి పగ్గాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి సార్. మీరు ఒకసారి హుజురాబాద్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఆ బండి ఎక్కి పగ్గాలు మీ చేతిలో పెట్టి బీజేపీ పార్టీని నడిపేయాలి సార్. ఒకటి సార్. దాని తర్వాత బీజేపీ పార్టీ మిమ్మల్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు సార్, నాకు తెలిసో తెలియకుండా మాట్లాడుతున్నా సార్. వాళ్ళు సెంచరీ కోసం చూసింది సార్, 99 రన్స్ కొట్టున్నారు సార్. లాస్ట్ ఫైనల్లో ఒకటే బంతి ఉన్నది, ఆ ఒక్క బంతి కొడితే వాళ్ళు సెంచరీ అయితే అని చూసింది సార్. కానీ ఆ ఒక్క బంతి ఆ బ్యాట్ మీకు ఇస్తే మీరు 6 కొడితే మ్యాచ్ విన్ అయ్యేది సార్. అది అర్థం చేసుకోలేకపోయింది సార్ బీజేపీ పార్టీ. నాకు తెలిసినంత వరకు చెప్తున్నా సార్, వాళ్ళు సెంచరీ కోసం కొట్టి ముసలోళ్ళు అయినరు, ఆ ఒక్క రన్ కొడితే సెంచరీ అయితే వాళ్ళు చూసింది సార్. ఆ ఒక్క బాల్ బ్యాట్ మీకు ఇచ్చేది ఉంటే మీరు 6 కొడితే నెక్స్ట్ ఎలక్షన్లలో బీజేపీ సీఎం అయ్యే పరిస్థితి ఉండేది సార్. అంతకుమించి నేను ఏం ఎక్కువ మాట్లాడలేకపోతాను సార్.